ఈ బైబిల్ క్లాసులో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనం రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం నుండి 23వ వచనం వరకు మరొక కాంటెక్స్ట్ ఉంటుంది. 13వ వచనం నుండి 23వ వచనం దాకా మరొక కాంటెక్స్ట్ ఉంటుంది. ఇది కూడా భోజనాన్ని గురించే మాట్లాడుతుంది. భోజనం అనే దాని గురించి ఎందుకనో అపోస్తలుడైన పౌలు ప్రత్యేకంగా చర్చించాడు. చూద్దాం. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదిగాక సహోదరునికి అడ్డమైన ఆటంకమును కలుగు చేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలగకుండా మనమే ఏం చేయాలంటే నిశ్చయించుకోవాలి. అడ్డమైన ఆటంకమైన అంటే అర్థం ఏంటంటే, కొంతమంది స్థానిక సంఘంలో ఉన్న తర్వాత కూడా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు బలహీనుడైన సహోదరుడు ఊరకనే పడిపోతాడు. నేనే ఉన్నాను అనుకోండి, మీ అందరికీ దినాలు చేయొద్దు, తద్దినాలు చేయొద్దు, అవి చేయొద్దు, ఈ చేయొద్దు అని చెబుతా. నేను దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను అనుకో, హఠాత్తుగా చూస్తే ఏమవుతాడంటే హర్ట్ అవుతాడు. అరే, మనకు చెప్పే ఆయన మటుకు దినాలు తద్దినాలు చేస్తున్నాడు, మన మటుకు చేయొద్దు అంటున్నాడు అని ఏదైతే మనకి అభ్యంతరకరం ఉంటుందో అది. ఈ అభ్యంతరకరం ఏం చేసిందంటే ఎదుటి మనిషిని ఏం చేస్తుంటే ఎదుటి మనిషి హృదయాన్ని పగలగొడుతుంది. పగలగొట్టబడిన హృదయం అది అతకడం చాలా కష్టంగా ఉంటుంది. పగలగొట్టబడిన హృదయం అతకాలంటే ప్రేమ కలిగి క్షమించే గుణం కలిగిన వాడైతే పగలగొట్టబడిన హృదయం అతికిద్ది. అంటే తన హృదయంలో ఎలాంటి కల్మషం లేదు. ఆటోమేటిక్ అతుక్కున్నప్పుడు అతుకు కనపడదు. అతుకు కనపడలేదు అంటే ఆ హృదయానికి ఎలాంటి మచ్చలేదు. అతుకుగా కనపడుతుందంటే ఆ హృదయంలో మచ్చ అతుకుగా మిగిలిపోయిందని అర్థం. అప్పుడప్పుడు చీరలు చినిగినప్పుడు కాస్ట్లీ చీరలని జిగ్జాగ్ చేస్తారు, కనపడదు. పర్టికులర్గా చూస్తేనే కనపడుతుంది. కొన్ని పనుల విషయంలో పని కలిగిన వ్యక్తి అది పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తేనే కనపడుతుంది. దీంట్లో ప్రత్యేకంగా చెక్క పని చేసేవాళ్ళు అతికేసిన తర్వాత ఏం చేస్తారంటే పాలిష్ కొడతారు. చెక్క ఏడ అతుకుబడిద్దో అర్థం కాదు. చెక్కలో కలిసిపోతుంది. పనివాడు కూడా దాన్ని గుర్తించలేడు, ఇక్కడ అతుకుబడిందని గుర్తించలేడు. అలాగా అభ్యంతరం కలగకుండా మనం నడుచుకునేటప్పుడు ఏమైందంటే, ఒకవేళ అభ్యంతరం పడ్డా ఆ అతుకుగా లేకుండా ఉండాలంటే మనం ప్రేమించే మనస్తత్వం కలిగి క్షమించే గుణం కలిగిన వారై ఉండాలా. అలాంటప్పుడు ఏమైందంటే అతుకు కనిపించదు. అందువలన ఏమన్నాడంటే సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలుగు చేయకుందుమని. అడ్డాలు ఆటంకాలు ఉంటాయి. దీనివలన ఏమైందంటే కొంతమంది లోక సంబంధంగా జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు క్రిస్మస్, ఈస్టర్ పండుగలు వచ్చినాయి అనుకోండి, మన స్థానిక సంఘంలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ నలుగురింటి వాళ్ళు వండుకున్నారు కాబట్టి మనం వండుకోకపోతే ఎవరు అనుకుంటారేమో అని వాళ్ళని బట్టి ప్రేరేపింపబడి మనం ఆ పని చేయడానికి వెళ్తాం. దీంట్లో కొత్తగా ఒక ఆమె బాప్తిసం తీసుకుని వచ్చింది మొత్తం వదులుకొని. ఆమెది చూసినప్పుడు హర్ట్ అయింది.
మీరు చెప్పేది ఏంది, చేసేది ఏంది? పండగ లేదంటున్నారు, పబ్బం లేదంటున్నారు, కానీ మరి వండుకొని తింటున్నారు కదా, అన్నీ పాటిస్తున్నారు కదా అనే ఒక మనస్తత్వం ఏదంటే కొత్తగా చేరిన వాళ్ళు, లేకపోతే మంచి విశ్వాసం కలిగిన సహోదరుడు సీనియర్స్ ఉంటారు కొంతమంది, అంటే 6, 7, 10 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళు ఉండి వాళ్ళతో పాటు నడుద్దామని వచ్చి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడం సమర్పించుకున్న తర్వాత ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతారంటే వాళ్ళ హృదయం కాస్త కలకలం రేగిద్ది. ఈ మధ్య ఒక స్థానిక సంఘ సువార్థికుడు ఒక సమాచారం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, అయ్యా పలానా స్థానిక సంఘంలో సువార్థికుడు సీరియల్స్ చూస్తాడంట కదా అన్నాడు. ఏమి అంత అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఆ సువార్థికుడు లేకపోతే ఆ స్థానిక సంఘ సభ్యులకు సంబంధించిన వాళ్ళు పలానూరులో ఉన్నారు, వీరు వారిని వెళ్ళి కలవమన్నారు, నేను వారిని కలిశాను. అయ్యా లోక సంబంధంగా జీవించకుండా ఆత్మ సంబంధంగా క్రీస్తు దేశంలో జీవిస్తానికి రండి అని నేను పిలిచాను. ఆ కుర్రోడు ఏమన్నాడంటే, తాతయ్య మీరు కూడా సీరియల్స్, నాటకాలు, సినిమాలు చూస్తారా అని అడిగాడు. లేదయ్యా అన్నాను. కానీ అక్కడ స్థానిక సంఘం వాళ్ళు సువార్థికుడు సభ్యులు సీరియల్స్, సినిమాలు చూస్తారు, నాకు తెలుసు ఆ విషయం అన్నాడు. ఇంకా కుర్రోడు ఏమవుతాడు? ఇప్పుడు ఏ కుర్రోడైతే రక్షించాలని నీ మనిషి తాపత్రపడ్డాడో ఆ కుర్రోడు నీ సంఘపోళ్ళని ఇలా చేస్తున్నప్పుడు వాడిని సెట్ చేసుకో, మమ్మల్ని సెట్ చేయటం కంటే అన్న విధంగా వెంటనే హర్ట్ అయ్యాడు మనిషి. అక్కడ ఏంటంటే గమనించాల్సింది, మనం కొన్ని విషయాల్లో జనరల్గా మనం న్యూస్ చూసేటప్పుడు సినిమాకి సంబంధించిన యాడ్స్ రావటం వేరు, ఒక చలనచిత్ర రంగానికి సంబంధించిన ఎపిసోడ్ విషయంలో డాక్యుమెంటరీ అనేది ఒకటి ఉంటుంది. డాక్యుమెంటరీ అనేది వేరు, అచ్చంగా సినిమా వేసుకొని సినిమాను అచ్చంగా నాటకుంటానికి నాటకాలు చూస్తాం వేరు, వ్యత్యాసం ఉంటుంది. మనం ప్రభావితమయ్యి ఏం చేస్తామంటే దాంట్లోకి మనం దాన్ని చూడలేకపోతే మనం కనుగొనుకోదు, మనం పెట్టుకొని చూస్తూ ఉంటాం. హఠాత్తుగా ఒక సభ్యురాలు లేకపోతే ఒక సభ్యుడు మా ఇంటికి హఠాత్తుగా వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో చూడలా, కమ్మగా నేను సినిమా పెట్టుకొని చూస్తా కూర్చున్నాను అనుకోండి. అతని కంతలో నుంచి చూస్తా కూర్చున్నాడు, ఎంతసేపు చూస్తాడు మా స్వార్థకుడని. నేను సినిమా చూస్తా ఆనందపడతా ఉన్నా. ఇక్కడికి వచ్చి సినిమా చూడకూడదు అని చెప్పాను. వెంటనే ఆ సభ్యుడికి కనిపించింది, ఇట్లాంటి బతకపోతే ఏమైందని వెళ్ళిపోతాడు. అంటే మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఆఫ్ ద చిల్డ్రన్. ఫస్ట్ మనం కంట్రోల్లో ఉండాలా, ఇది ఈ జబ్బు ఉంది క్రీస్తు సంఘంలో నాకు తెలుసు. ఈ జబ్బు 2001 నుంచి ఈ జబ్బు కలిగిన జనులు నాకు తెలుసు. కొంతమంది క్రీస్తు సంఘం అని చెప్పుకున్న వాళ్ళ దాంట్లో జెమినీ టీవీలో సీరియల్ చూసేవాళ్ళు నేను ఫేస్ టు ఫేస్ చూసిన వాళ్ళు ఉన్నారు కూర్చొని కుటుంబ సమేతంగా. కొంతమంది భర్తలు అయితే భార్యల గురించి ఆ పొద్దాకు నువ్వు ఆ సినిమాలు చూసేవాడు సువార్త ఏం చదువుతావయ్యా అన్న భార్యలు కూడా ఉన్నారు. ఏదో ఒక రోజు నేను సినిమాలు చూస్తూ మీ సువార్త చదువుతాను అనుకో, ఏదో ఒక రోజు నా భార్య సంఘానికి రాకపోయినా ప్రార్థనకు రాకపోయినా అడిగింది, నువ్వు సినిమాలు చూసేవాడు, నువ్వు షికారులు చేసేవాడు, నువ్వు ఈ చేసేవాడు, నువ్వు ఆడికెళ్ళి ఆడికి భక్తిగా బతకమంటావు అని ప్రశ్నించినప్పుడు మనస్సాక్షి అంటే గీటుద్ది. నేను ఒక టైంలో ఒక ఇంటికి వెళ్ళా, ఆయన స్టార్ మూవీస్ పెట్టుకుని సినిమా చూస్తున్నాడు. ఇది ఫేస్ టు ఫేస్ నేను చూసింది. నేను హర్ట్ అయ్యా. ఏంటంటే మీరు సినిమా చూస్తున్నాడు డైరెక్ట్గా, భాష నేర్చుకోవడం సినిమా చూస్తున్నారు అన్నాడు. అది భాష నేర్చుకోవడం సినిమా చూస్తాం కాదు, ఆయన ఆ భాషలోనే జీవిస్తాడని తర్వాత తెలిసింది నాకు. ఆయన ఇప్పుడు ఒక స్థానిక సంఘాన్ని సువార్థికుడు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, మనం ఎదుగురి చనిపోతాం లోక సంబంధమైన ఆశలు పెట్టుకొని.
కానీ కొత్తగా ఒకటి జీవించాలి వచ్చినప్పుడు వాడు నిన్ను చూసి చెడిపోకూడదు. ఇప్పుడు నోట్లోకి ఒక బూతు మాట రావటం, త్వరపడి బూతు రావటం వేరు, బూతు మాటలని జీవితంగా వాడటం వేరు. రెండు వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమంది బూతు మాటలని జీవితాన్ని వాడేవాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళు నోరు తెరితే అయ్యే వస్తాయి. టంగ్ స్లిప్ అవుతాం వేరు, టంగను కొనసాగించటం వేరు. మనం ఆవేశపడి ఆక్రోషం వచ్చి లోక సంబంధంగా వెంటనే మన 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 బ్యాక్గ్రౌండ్ బయట తీసామనుకో, వెంటనే అపోదు ఉంటాడు పక్కన ఎవడో, అరే ఈడు ఇంకా ప్రార్థనకి వెళ్ళి ఉపయోగమైందిరా అంటాడు. అంటే ఆ స్టేజీ దాకా తెచ్చినాక అపోది తన ప్రయత్నాన్ని మానుకోడు. ఇవన్నీ మనం ఏం అబ్జర్వ్ చేసుకొని ఒక వ్యక్తిలా ప్రేరేపిస్తున్నప్పుడు, లేకపోతే ఒక స్త్రీలాగా ప్రేరేపిస్తున్నప్పుడు ఇది అపవాది చేసే పని కాదా అని ఆలోచన చేసుకొని జాగ్రత్తగా నడవలసిన వారమే ఉన్నాం. ఇది మన ఒక విశ్వాసం నడకలో మనం చూసి ఇప్పుడు నేను వెళ్తూ ఉన్నాను, కొత్తగా సురేష్ వచ్చాడు, లేకపోతే శ్రీనివాసు ఆయన షాపులో టీవీలో ప్రోగ్రామ్ పెట్టుకొని సినిమా చూస్తా ఇస్త్రీ చేస్తూ ఉన్నాడు. ఈయన మర్చిపోయి ఊరకంటున్నాను, మళ్ళీ లేనిపోయింది నా గురించి కామెంట్ అనుకోవటం, ఎవరు అంటే ఒప్పుకోరు, నేను చేస్తున్నాడు. కొత్తగా సురేష్ వచ్చాడు, బట్టలు ఇస్త్రీ తీసుకుందామని చూస్తున్నాడు, గమనించలేదు సురేష్ వచ్చాడని. సురేష్ కూడా చూశాడు, వెంటనే సురేష్ హర్ట్ అయిపోతాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇలాంటి సంభాషణ మొదటి శతాబ్దంలో విగ్రహాలు భోజనాలు కాడ ఇలాంటి సంభాషణ జరిగినప్పుడు నీ తోటి సహోదరుడు నువ్వు అన్యాయం చేయవు, నీ వల్ల అతను అన్యాయస్తుడు అంటే కొంతమంది బలహీనమైన విశ్వాసం కలిగినోడు లోకంలోకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళినోళ్ళు నాకు బాగా తెలుసు, గుర్తుపెట్టుకోండి. బలహీనమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు చిన్న పొరపాటును ఓర్చుకోలేక తాము నీతిగా బతుకునే ఉద్దేశం కలిగి చెప్పిందా కాకుండా లోకంలోకి వెళ్ళి నశించిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను క్రీస్తు సంఘ సభ్యుల గురించి చెబుతున్నా, బయట గురించి అవ్వట్లా. క్షణిక సుఖం, క్షణిక ఆవేశం, క్షణిక మనస్తత్వం ఏం చేస్తుందంటే క్రీస్తుని పక్కన పెట్టి మనం ఆశ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పూట కూటి కోసమే తన జ్యేష్ఠత్వం హక్కు అమ్ముకుని ఏ సేవ లాంటి భ్రష్టుడేను వ్యభిచారిని మీలో అని చూసుకున్నట్టుగా ఇలాంటి ఏమి చేసిందంటే ఆ క్షణిక ఆవేశం తీరిన తర్వాత ఆత్మ సంబంధం విశ్వాసానికి వచ్చినప్పుడు అది దూరం అవుతుంది. నువ్వు దగ్గర అవ్వాలన్నా నువ్వు ఎంత ప్రయత్నించి సంఘంలో ప్రవేశిద్దామన్నా ప్రవేశించిన దాని ప్రయోజనం ఉండదు. ఇలాగ మనం జీవించే జీవితంలో ఏమన్నాడంటే సహోదరునికి అడ్డమైన ఆకంటకమైన కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి. అది సహోదరుడు కానీ సహోదరుడు కానీ ఏం చేయాలంటే నిన్ను బట్టి ఆ సహోదరు నేను ఇలాగ జీవిస్తే ఎంత బాగుండని కోరుకోవాలి. కానీ నువ్వు చేసి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి నిన్ను బట్టి ఆమె బయటికి వెళ్ళిపోయిందంటే దాని శిక్ష కూడా డబల్ నువ్వు మోస్తావు. నెక్స్ట్ ఏమన్నా అంటే సహజంగా ఏది నిషేధింప కాదని నేను ప్రభువుని యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముతున్నాను. నిషిద్ధమైంది ఏదీ లేదు, నిషిద్ధమైంది ఎత్తివేయబడింది. వాస్తవానికి వాళ్ళకి ధర్మశాస్త్రం ప్రకారంగా ముందుగానే చెప్పాను, ఏది తినొచ్చు ఏది తినకూడదు అని వ్రాయబడింది. ఆ ధర్మశాస్త్రం ఎత్తివేయబడిన తర్వాత ఏదైనా తినొచ్చు అనేది సమాచారం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 ఆ అబద్ధికులు అంటే అబద్ధ బోధకులు వాతపోయబడిన మనస్సాక్షి కలిగారు వివాహం నిషేధించుచు సత్య విషయమైన జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞాస్తుతులు చెల్లించు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవల్ని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, ఏది చెడ్డది కాదు. దేవుడు సృజించిన వస్తువు ఏది చెడ్డది కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రత్యేక జనులను చూపించడానికి దేవుడు ఆహార నియమాలు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఎత్తివేసి ఆహార నియమాన్ని ఎత్తేసేసి
కృతజ్ఞాస్తుతులు చెల్లించి పుచ్చుకోండి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదంటే దేవుడు సృష్టిని 6 దినాలు చేసినప్పుడు, దేవుడు సృష్టికలను జంతువులను పక్షులు వగైరా చేసినప్పుడు మంచిది అన్నాడు. కానీ ఈ జంతువు చెడ్డది, ఈ జంతువు మంచిదనలా. అయితే కృతజ్ఞాస్తుతులు చెల్లించి పుచ్చుకోండి. ఎలాంటి అంటే తినొచ్చు, ఎలాంటి అంటే తినకూడదు. మొన్న అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయంలో సంభాషణ చెప్పుకొని వదిలేస్తున్నా. 15 వచ్చింది. నీ సహోదరుడు, నేను రోమా పత్రిక 14:15 వచ్చాను. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినట్లా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కాదు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వాని నీ భోజనం చేత పాడు చేయకము. వాస్తవానికి ఆనాటి ఆ భోజన కార్యక్రమ విషయాలు మాట్లాడుతూ నీ సహోదరుని ఇబ్బంది పెట్టవాక, ఒకవేళ నీ సహోదరుడు ఈ విషయంలో ఇబ్బంది పడతాడంటే తినకుండా మానేసి ఏం కాదు. మనం తిన్నా బతుకుతాము, తినపోయినా బతుకుతాం. బ్రతుకుట అనేది ఆహారం మీద లేదు, విశ్వాసకి దేవుని మాట మీద ఉంది అనేది మనకి ప్రభువు యేసుక్రీస్తు చెప్పిన ఆ సందర్భం. మత్తయి సువార్తలో ప్రభువు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని అపోస్తలులు చెప్పే సందర్భం, నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమన్నప్పుడు మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నుండి ప్రతి మాట వలన జీవించున్నాడు చెప్పిన తిన్నాడు. నువ్వు భోజనం తిన్నా తినకపోయినా బతుకుతావు. కానీ ఈ భోజన నిమిత్తము నీ సహోదరుని దుఃఖపెట్టవాక. అది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ దినం భోజనాలు చెప్పినా కూడా తెలిసి తింటారు. తింటున్నా దినం భోజనం ఏందంట, ఏమైతే తింటే. క్రీస్తు సంఘంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది ఈ దినాలు తద్దినాలు చేసే బ్యాచ్లు ఉంటారు. ఎంత దౌర్భాగ్యం అంటే నువ్వు గ్రంథాన్ని బట్టికి అమ్మ చెబుతారు చెప్పేటప్పుడు, ప్రభు దినానా అట్ట చేయకూడదు కదా, ఎట్ట చేయకూడదు కదా అంటారు. కానీ చేసేయన్ని దుర్మార్గం పనులే. ఒకసారి ఒక మనుషుడు మరణించిన తర్వాత తిరిగి అతన్ని పాతిపెట్టిన తర్వాత అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇస్ ఓవర్, దాటిపోయాడంతే. నువ్వు పని కొనసాగించడం నీ పని. కానీ తిరిగి అతని జ్ఞాపకం చేసుకోవడం అనేది దౌర్భాగ్య స్థితి అవుతుంది. ఒక కృతజ్ఞతలు పెట్టి ఏదో ఉత్సవాలు చేయటం, లేకపోతే కీడు వచ్చిందని దినాలు చేయటం, ఇట్లాంటి ఆచారాలు హిందూ సాంప్రదాయం ఆచారాలు తీసుకొచ్చి క్రైస్తవులు రుద్దారు. ఇవి చానాటికి రుద్దారు, పెళ్ళికి రుద్దారు, వగైరా వగైరాకి చానాటికి రుద్దారు. ఏదో రుద్దబడిందో వాటిని మనం తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి, భయము భక్తి కలిగి జీవించాలి అనేది గ్రంథ సమాచారం ఉంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు నిన్ను ఎదుటివాడు భోజనం పిలిచినప్పుడు ఒకవేళ అది నీ సహోదరుడికి అభ్యంతరం మానేసే ఏం కాదు. అభ్యంతరం లేదనుకో మనస్సాక్షి నీ కలుముషన్ తినొచ్చు, నో ప్రాబ్లం. మనస్సాక్షి కలుముషన్ తోసపోతే తినొచ్చు. మనం హోటల్కి వెళ్తామండి, డబ్బులు ఇచ్చి భోజనం చేస్తాం, నీ మనస్సాక్షి కలుముషన్ తోసపోతే తినొచ్చు. నీ మనస్సాక్షి బలహీనమే శంకిస్తే నువ్వు తినాల్సిన అవసరం లేదు, మానేసి. ఇలాగూ గ్రంథ సమాచారం ఉన్నప్పుడు నీ సహోదరుడు భోజనంలో దుఃఖించిన వెళ్ళాలి, దుఃఖిస్తారు. అండ్ ఉదాహరణకి ఒక సహోదరుడు వెళ్ళడానికి భోజనానికి వెళ్తాడు అనుకో, ఇంకో సహోదరుడు ఆ విషయంలో హెచ్చరించిన ఇతను మాట్లాడుకో బాధపడతాడు. అయితే ఇతని బాధను భరించాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినపడినప్పుడు ఆ బాధను భరించవలసి వచ్చింది. నీవిక నువ్వు ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనం నిమిత్తం పాడు చేయకము. మీకున్న మేలైన దూషణ పాలు కానీయకుడి అని అన్నమాట. దూషణ పాలు కానీయకుడు అంటే సంఘంలో ఒకటి ఏదైతే మనం చేయరాని చేస్తున్నామో అది సంఘం మీద ప్రభావం పడుద్ది. సంఘం మీద ప్రభావం అంటే ఆ సంఘం ఏదంటే దూషణ పాలవుతుంది. దానికి నేను చనిపోయానండి, చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం నేను చనిపోయిన రోజే మళ్ళీ సంఘం ఒకరోజు అయ్యో నేను చనిపోయిన రోజు కదా మనం కొడుకు పెట్టుకుందాం అని అనుకున్నాను అనుకోండి, అది సంఘం దూషణ పాలవుతుంది. సంఘం పలానా వ్యక్తి ప్రారంభించాడు కొనసాగించాడు అని చెప్పుకోవటం వేరు, దాన్ని గౌరవించడం వేరు. కానీ దేవుని నాకు వ్యతిరేకంగా చేయడం తప్పు. గుర్తుపెట్టుకో, ఎంతటి వ్యక్తి అయినా సరే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువుని యేసుక్రీస్తు మరణాన్ని,
ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంక మనం ఇతరుల గురించి ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే మన విమోచకుడు ఆయన, మనం విమోచించిన ఆయన మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎవరి కొరకు చనిపోయాడు? ఈ బలహీనుడైన పాపి కోసం చనిపోయాడు. ఎవరి నిమిత్తం పెట్టాడు? ఈ బలహీనుడైన కోసం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని జ్ఞాపకం చేసుకో. అంటే సంఘ నియమాన్ని పాడు చేసి మనం కొంతమంది ఏం చేస్తారంటే, చాలా దౌర్భాగ్యం ఏంటంటే, ఈ మధ్య ఒక స్థానిక సంఘం, ఎవరో ఒక ఆయన స్థానిక సంఘం స్థాపించాడని చెప్పి ప్రభుదినాన్ని ఒక పట్టణం చేసి, ప్రభుదినంలో కూడా పట్టణ సంఘంలో సువార్తికుడు చెప్పే ప్రీచింగ్ టేబుల్ మీద పెట్టారు. ఇది న్యాయమా? అదేంటంటే ఒక డైరెక్టరు, ఒక నాయకుడు. ఎవడే నాయకుడు? భూమి మీద నువ్వు నాయకుడు యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు నాయకుడు చేయడానికి లేదు. భూమి మీద నీకు డబ్బులు ఇచ్చినంత మాత్రం నువ్వు నాయకుడు కాదు. భూమి మీద నిన్ను పోషించినంత మాత్రం నాయకుడు కాదు. నిన్ను పోషిస్తున్నాడని లేకపోతే ఇంకోటి చేస్తున్నాడని దేవుని సూత్రాన్ని పక్కన పెట్టి నీ సొంత ప్రయోజనం పెట్టి ఉంటే అది నాశనానికే కానీ కీడికే కానీ మేలు కాదు పెట్టుకోవాలి. అన్ని జాతిలో కూడా అంటే కనీసం గ్రంథం తెలియని కొన్ని సంఘాలు ఉన్నాయి. లేదు అసలు కొన్ని సంఘాలు ఇలాంటివి చేస్తే రాళ్ళు తీసుకొడతారు మాట చెప్పాలంటే. క్రీస్తు సంఘంలో ఈ దౌర్భాగ్య స్థితి చూసి చాలా బాధపడ్డా. ఒక దినం కాదు, 2-3 దినాలు, 2 ప్రభు దినాలు, 3 ప్రభు దినాలు ఆ పట్టణం పెట్టి, ఆ పట్టాన్ని పెట్టి కూర్చొని జనం ఆరాధన చేశారు. చేసే జనులకు జ్ఞానం లేకపోతే చేయించేవాడు బుద్ధి ఉండొద్దు. దీన్ని చూసి చెప్పేవాడు లైక్లు కొడతాం. ఎంత దౌర్భాగ్యం అండి. సంఘం ఆయన సొంతమా? ఆయన రక్తం పెట్టుకున్నాడా అంటే అది సంఘం కాదు. నా దృష్టిలో నామకార్థం సంఘం అది. క్రీస్తు సంఘం అని చెప్పుకొని బ్రాండ్ పెట్టుకొని లోక సంబంధంగా జీవిస్తూ ఆత్మ సంబంధంగా పొందుతామని చెప్పుకుంటారు. అంతకంటే కేరు కొన్ని వేల మందిని, లక్షల మందిని సువార్త చెప్పి రక్షించి క్రీస్తు తెచ్చినా మనం అతను పట్టణం పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టి చేయాల్సిన అవసరం లేదు. అసలు పైకి వెళ్ళిన తర్వాత అతను అర్హుడా కాదని నిర్ణయించేవాడు దేవుడు. పెట్టుకోవచ్చు. ఇలాంటి సంఘటన చూసినప్పుడు కొంతమంది సహోదరులు బలహీనలు లేని వాళ్ళు ఇది లోకం కంటే మహుదావడం ముందు వెళ్ళిపోతారు. దీన్ని సమర్థించే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉరేసుకుంటారు. ఎందుకంటే అది మేలు కూడా ఉరి. ఎందుకు చెబుతున్నానంటే అది ఎవరైనా సరే, చెప్పే నేనైనా మీరైనా సరే, ఎవరికైనా సూత్రం మారతో ఎంత పెద్ద మొనగాడైనా సరే, 1000 కోట్ల రూపాయలు సంపాదించిన వాడైనా సరే, లేకపోతే 10 ఏళ్ళు 20 సంఘాలు కట్టినవాడైనా సరే, దేవుని నీ మూల చల్లదు. ఇలాంటప్పుడు ఏమైందంటే బలహీన పెట్టి ఆ పటం పెట్టి ఆ ప్రభుదినం అయ్యగారు తెచ్చిపెట్టుకుని భోజనాలు పెట్టారు. ఎంతవరకు ఇది చూసినప్పుడు బలహీనుడు వాడు ఏమవుతాడు? దుఃఖిస్తాడు. ఇది మేలా కీడే అన్నాడు. వదిలేద్దాం. మీకున్న మేలు దోషణ పోలుకానికి. కాబట్టి వాళ్ళు చేసిన దుర్మార్గం పని ఏమైందంటే వెంటనే ఉన్నారే ఈ సంఘపుళ్ళు కూడా ఇట్లా చేస్తారే మరి దుర్మార్గం వాళ్ళు. చూడు కావాలంటే ఆరాధన దినప్పుడు చర్చి బిల్డింగ్లో పులిపీటి మీద అది పెట్టి ఆరాధన చేశారు. ఈ అసలు మనం ఇతర సంఘాలు ఎట్లా చేస్తారు, ఇతర మతస్థులు అన్నాడు. అయిపోలా. అది దోషణ పోవాలంటే రీసెంట్గా జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదు. దుర్మార్గత ఎప్పుడైనా దుర్మార్గత గుర్తుపెట్టుకోండి. అన్యాయం ఎప్పటికైనా అన్యాయమే. నేను చెప్పిన అన్యాయం, చెప్పని అన్యాయమే. దేవుడు న్యాయస్తుడు. ఈ దుర్మార్గత ఏమైందంటే జనాల్లో పలసం చేసిద్ది. నెక్స్ట్ ఏమన్నాడంటే దేవుని రాజ్యము అంటే సంఘము. గుర్తు ఇక్కడ దేవుని రాజ్యం సంఘం. భోజనము పానము కాదు, తినే ఆహారం కాదు. దేవుని రాజ్యం సంఘం తినే ఆహారం కాదు. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమైనది. నీతియు దేవుని నియమం ప్రకారం జీవించుట నీతి. అంటే దేవుని నియమం ఏదుందో ఆ నియమం ప్రకారం జీవించుట నీతి. అంటే నువ్వు జీవించకుండా నేను నీతి అంటే నీతి కాదు, అది అవినీతి. దేవుని నియమం ప్రకారం జీవించడం నీతి. అంటే దాన్ని సమర్పించుకొని జీవితాన్ని త్యాగం చేసేది నీతి. అంటే
సమాధానం అంటే ఒకరికొకరు ప్రేమ కలిగి భయము భక్తి దేవుడు ఉన్నాడు అని సమాధాన బంధం చేత ప్రేమ కలిగి అన్నాడు. సమాధాన బంధం అనేది ప్రేమలో పుట్టిద్ది. నీకు ఒకరికి మనస్పర్ధలు లేకుండా, ఒకళ్ళు ఈడ్చి లేకుండా, ఒకళ్ళు ద్వేషం లేకుండా ఐక్యత కలిగి ఉంటే అది సమాధానం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ సమాధానం కాదు. అంటే నువ్వు సమాధాన స్థితిలో లేవు, నీ హృదయం కొట్టబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే నీ హృదయంలో జబ్బు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అది ఎలాంటి జబ్బు అవుతుంది, హృదయాన్ని జబ్బు వస్తే ఏమైతే ఆగిపోయింది. కాబట్టి జబ్బుని ఏం చేయాలంటే ఆపరేషన్ చేయించుకొని లోనున్న వేస్టేజ్ మొత్తం తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ లైన్లో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మలే ఆనందమై ఉంది. మీరు అపోస్తల కార్యాలయంలో పరిశుద్ధాత్మ ఆనందం అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఆనందమైన జీవితం జీవిస్తాడు సంఘంలో. అంటే తనకి ఎలాంటి మచ్చ మరక ఉండదు, ఎలాంటి ద్వేషభావాలు ఉండదు. ఒకే సింబల్ అంటే పసిపిల్లవాడు అందరూ చూసి చిరునవ్వు, మన ఇంటి పక్కన కొట్టుకుంది కానీ పసిపిల్లలు చూసి నవ్వుతాడు, దగ్గరికి వెళ్ళి గిల్లుతాడు. అంటే వాడికి ఏం తెలియదు, వాడి హృదయానికి కాదు. అలాగూ సభ్యుడు సభ్యురాలు ఉంటారని అర్థం అన్నమాట. వదిలేదు. ఈ విషయం ముందు క్రీస్తుకు దాసుడు అయినవాడు దేవునికి ఇష్టడును, మనుషులందరికీ యోగ్యునే ఉన్నాడు. క్రీస్తు దాసుడు అంటే డులాస్ అనే గ్రీక్ పదం ప్రకారంగా క్రీస్తు దాసుడు అంటే యేసు క్రీస్తు పెట్టి రక్తం కొనబడిన వాడు క్రీస్తు దాసుడు. ఆ బ్లడ్లో ఏముండదంటే ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఏముండదు. క్రీస్తు దాసుడైన వాడు తను కొన్న ఆయన ఏం చెబుతాడో దాని ప్రకారం నడుస్తాడు. అంటే తన సొంత అభిప్రాయం, సొంత మార్గాలే ఉండవు. అది అలాంటి వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఇష్టడే ఉంటాడో, దేవునికి ఇష్టడే ఉన్నంటే మనుషులందరికీ యోగ్యుడు అంటే అర్థం ఏంటంటే అతను పరీక్షించి చివరికి మనుషులందరూ అతను ఇష్టపడతారు, అతను మంచివాడండి అంటే ఆ శిష్టానికి మనం రావాలా. మనుషులందరి చేత ఇష్టడుగా జీవించడానికి మన దేహమును ఆత్మను సాధకం చేసే వ్యక్తులే ఉండాలి. అది మనుషులందరికీ ఇష్టడుగా ఉండటం కోసం. ఆనోకు దేవుడికి ఇష్టడే ఉండడు కనుక దేవుడు ఆనోకును కొనిపోయి అన్నాడు. ఇష్టడు అంటే అర్థమైంది దేవునితో సహవాసం చేశాడు, దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఇష్టడు అంటే అర్థం ఏంటి? ఇష్టడు అంటే దేవుని అడుగుజాడలు ఆ మార్గంలో నమ్మకంగా యథార్థంగా కొనబడిన దాసుడిగా భయము భక్తి కలిగినడు ఉంటాడు. అలాంటి వాడు ఇష్టడే ఉంటాడు. అలాంటి ఇష్టడైన వాడు మనుషులందరికీ యోగ్యమైన వాడు కనిపిస్తాడు. కాబట్టి సమాధానము పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేయ వాటిని ఆసక్తితో అనుసరితం. భోజన నిమిత్తం దేవుని కొన్ని పాడు చేయకుడి. మన చీరాల్లో రేపొద్దున ఇదే స్థానిక సంఘంలో 500 మందిని కూర్చోగలం. 500 మందిని. చిన్న అడ్వర్టైజ్మెంట్. రేపు క్రీస్తు సంఘంలో పెద్ద మీటింగ్ ఉంది, అందరూ తప్పక రావాలా, మధ్యాహ్నం పూట భోజనాలు ఫ్రీ, మనిషికి వచ్చి 300 ఇస్తాను అన్నాను అనుకో. నాకంటే ముందు వచ్చి కూర్చుంటారు. అయ్యా చేయలేదు మమ్మల్ని ఏమంటామంటారు జనం. ఈ హాల్ కదా అది తీసుకుంటే పెద్ద హాల్ తీసుకోకూడదంటాయా అంటారు. ఏం లేదు, మనం భోజనం అంటే నాకు తెలిసినంత కూడా చీరాల్లో ఒక 50-60 మంది కూడే జనులు నాకు తెలుసు చీరాల్లో. డబ్బులు 300 అనుకో, ఇంకో 200 పెంచుకుంటే బాగా ఉండదంటే బాగుంటుంది అంటారు. మనం ఏం సువార్త చెప్పామని కదా ఇంపార్టెంట్. అక్కడ సాయంత్రం పూట వెళ్తేప్పుడు కొంతమంది ఎంటర్ చేస్తారు. ఏం సార్ ఇలా ఏం చెప్పిన తర్వాత సంగతి, మంచి భోజనం పెట్టాడా, మంచి భోజనం పెట్టాడా, భలే భోజనం పెట్టాడు, కడుపు నిండా తిన్నంత పెట్టాడు అన్నాడు. నెక్స్ట్ ఏం పెట్టాడండి, ఏం పెట్టాడులే, తలో 200 చేతిలో పెట్టాడులే అన్న వాళ్ళు చాలామంది తెలిసినారు. అంటే భోజనం నిమిత్తం దేవుని పనులు పాడు చేయకూడి అని అంటే నీ కడుపు పూటి కోసం గ్రంథాన్ని అక్రంగా తిప్పి నాశనం చేయవాక. అది నువ్వు బతకటం కోసం, నీ కుటుంబం బతకటం కోసం, లేకపోతే ఏదో సంపాదించుకోవడం కోసం, ఈ పట్టు కోసమే కదా ఎంత కష్టపడేది. ఎవడు ఏం చేసినా దానికోసం దేవుని పాడు చేయకండి. దేవుని పని అంటే ఆత్మ సంబంధమైన జీవితం కట్టాల్సిన కట్టుబడి వదిలేసి భౌతిక సంబంధంగా ధనం కూర్చుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి ఇంకో దానికి ప్రయాసపడవాక, లేకపోతే మంది మార్గాన్ని గురించి పెద్ద గొప్ప చెప్పుకొని ప్రయాసపడవాక దేవుని పని పాడు చేయటం. ఆత్మ సంబంధమైన జీవితంలో మారు మనసు పొందిన వాడిని పొందింపజేయడానికి దేవుని పని ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో మారు మనసు పొందిన వాడిని
రై కట్టడం అంటే ఏంటంటే చెట్టు పెరగాల్సిన రీతిగా ఎలాగా స్టెప్ బై స్టెప్ పెరుగుతుందో ఆత్మ సంబంధించిన అలాగే పెరిగి 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 మొగ్గలు పూలు పూసి మొగ్గలేసి కాయలు కాసి ఫలాలు పండితే అది ఆత్మ సంబంధించి. అలా కాకుండా కొంతమంది తమ కడుపే దేవుడు అన్నట్టుగా కడుపు కోసం దేవుని పని పాడు చేసేవాడు చాలామంది ఉన్నారు. అది మానుకోవాలి. నువ్వు హఠాత్తుగా సస్తే లెక్క అప్పచెప్పే ఎవరికి లెక్క అప్పచెప్పాలో అని లెక్క అప్పచెప్పాల్సి వచ్చేది ఎంతటి వాడైనా సరే. అందువల్ల దేవుని పని పాడు చేసే విధంగా మన గ్రంథాన్ని అక్రమంగా తీర్పు ప్రకటించకూడదు. దేవుని పని పాడు చేసే విధంగా మన గ్రంథాన్ని మన ఇష్టాసారంగా వాడుకోకూడదు. జీవించే జీవితం ఒకసారి కాబట్టి క్రీస్తు చేసినందు ఆ జీవితం కోసం దేవుని పని కట్టడం కోసం ఆత్మ సంబంధించిన దీని కోసం భయము భక్తి కలిగి నడవాలా. కాబట్టి దేవుని పనిని పాడు చేయకూడి. సమస్త పదార్థం పవిత్రంగా అనుమానంతో తినడానికి అది దోషం. మాంసం తినుడు కానీ ద్రాక్షను తోడుగా నీ సహోదరుని కట్టమని తెలియజేయడం మరి మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నీవు ఎంచుకోను. తాను సమ్మతించిన విషయంలో తనకు తాను తీర్పు కొన్నవాడు తండ్రి. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తిను కనుక దోషిని తీర్పు. విశ్వాసం మూలం కాంది ఏదో అది పాపము. కొంతమంది అనుమానించి తింటా ఉంటారు. కొంతమంది అనుమానమే పెద్ద జబ్బు. బహు అనుమానస్తులు ఉంటారు. మంచిని తాగతం కూడా అనుమానం ఉంటారు. ఈ అనుమానం ఏమిటంటే అది పాపం. కాబట్టి అనుమానంతో నువ్వు తిన్నావు ఈ అన్నం ఎక్కడిది అని ఆలోచిస్తూ తిన్నావంటే నువ్వు అనుమానం తిన్నావు, అది పాపం. ఏదైతే అనుమానం అది పాపమే ఉంటుంది. కాబట్టి అనుమానంతో తినవాక విశ్వాసంగా తినదలుచుకుని తినేటివే విశ్వాసంతో, అనుమానంతో తినక. కాబట్టి ఈ భోజన విషయంలో ఆనాడు రోమా సంఘంలో పెద్ద తలనొప్పి ఉంది. ఆ తలనొప్పి కోసం అపోస్తలుడైన పౌలు ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. అధ్యాయం కాదు, ఒక మాట చెప్పాలంటే 15 అధ్యాయంలో కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. దీని గురించి చర్చించాడు. చర్చిస్తూ ఆత్మ సంబంధమైన జీవితం క్షమించాలి. నా టైం దాటిపోయింది, ఇంకా 3 నిమిషాలు. ఆత్మ సంబంధమైన జీవితం కోసం ఒకవేళ నీ సహోదరుడు మనం భోజనం చేస్తున్నాం ఒక చోటుకి వెళ్ళి, సార్ ఇక్కడ భోజనం అమ్మోరికి బలిచ్చిన ఏటలు కోసి పెడతారు సార్ అన్నాడు. ఏంది అమ్మో నేను తిన్నాను సార్ అన్నాడు. నీ సహోదరుడికి అర్థమైతే మానుకొచ్చేసే అన్నాడు. తినవద్దు, మానుకొని వచ్చేసి నేను తినవద్దు దాని గురించి అన్నాడు. ఒకవేళ తింటే నీ సహోదరుడు చెప్పిన నువ్వు తిన్నావు కాబట్టి అతను బలహీనుడు అయ్యి తొలగిపోతాడేమో. కాబట్టి అతను దృష్టిలో పెట్టుకుని మానుకో భోజనం పూట మానుకుంటే ఏమైంది ఇలాంటి విషయాలు. కాబట్టి మనం అనేక మంది పిలుస్తూ ఉంటారు పక్కింటి భోజనాలు కొన్ని విషయాల్లో. కొంతమంది దినాలు అయిపోయిన సాయంత్రం పూట భోజనం అమ్మాయి కొంచెం భోజనం పంపించమంటే మొహమాటాన్ని తీసుకుంటాం. ఈ మొహమాటం తీసుకోవటం కూడా పాపమే. వద్దు అట్టండి మానుకోండి. ఒక పూట ఈ రోజు 100 రూపాయలు పెడితే బిర్యానీ క్లాస్ బిర్యానీ వస్తాం. ఆ 100 రూపాయల బిర్యానీ కోసం ఏమైందంటే మొహమాటం ఏం చేస్తే నేను పాపం చేయడం ప్రేరేపిస్తుంది. పాపం అంటే విచారం చేయటం, దొంగతనం చేయటం వగైరా కాదు. ఇలాంటి వాటిలో కూడా కొంత పాపం బందీలు అవుతాం ఛాన్స్ ఉంది. కాబట్టి భోజనం నిమిత్తం నువ్వు పాడు చేయకుండా ఆత్మ సంబంధించిన జీవితాన్ని నీ సహోదరుని అడ్డం లేకుండా యోగ్యమైన రీతిలో నీ ప్రవర్తన ముసులుకోమని చెప్పిన దాని ప్రకారంగా మనం అలా ముసులుకుందామని ప్రభువు యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.